నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతి అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి పలు పథకాలను తీసుకువచ్చారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య స్మారక ఎడ్లవల పాల ప్రదర్శన పోటీలలో 5వ రోజు బుధవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సాగు రంగాన్ని ఏ రీతిన నిర్లక్ష్యం చేశారో అందరికీ తెలుసన్నారు. జగన్ పాలనలో తనపై కేసులు పెట్టినప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనకు అండగా నిలబడ్డారని, ఒంగోలు జాతి ఎడ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ ఇంతటి భారీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడం అభినందనీయమన్నారు. తమ ప్రాంతంలోనూ ఈ తరహా పోటీలను ప్రోత్సహిస్తామన్నారు. నన్ను ఆలపాటి రాజా సారు ఫోన్ చేసి, అమ్మ మా నియోజకవర్గంలో ఎడ్ల పోటీలు ఉన్నాయి, రావాలి అంటే ఏదోలే అనుకున్నాను. మేము ఎప్పుడు రాయలసీమలో ఇలాంటి ప్రోగ్రాం చూడలేదు. నిజంగా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఆలపాటి శివరామయ్య గారి మెమొరబుల్ జాతీయ ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన మరియు పాల ఉత్పత్తి ప్రదర్శన కంటిన్యూస్గా 8వసారి ఇక్కడ జరపటం, అది కూడా కోర్టులో ఆగిపోయిండే దాన్ని మన ప్రభుత్వం రాష్ట్రం విడిపోయి 14లో మళ్ళీ దీన్ని మొదలుపెట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి నడుపుతున్నా. మరి మొన్నటి రోజే 34 నియోజకవర్గాల్లో అత్యంత మెజార్టీతో నేను సైతం అంటూ తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు కష్టపడుతున్నా. పార్టీ గుర్తించి ఎమ్మెల్సీ టికెట్ డిక్లేర్ చేసిన రోజే రాష్ట్రమంతా ఆలపాటి రాజా గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నానన్న నిదర్శనాన్ని మరొక్కసారి 34 నియోజకవర్గాల ప్రజలందరికీ మరొకసారి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో ఎంతమంది మీద కేసులు పెట్టారో మీకు తెలుసు. మా రాయలసీమలో మరీ ఎక్కువ, నా మీద 24 కేసులు పెట్టారు. అధికారంలోకి రాగానే నా మీద 2019లో కేసు పెట్టినప్పుడు నాకు ఆలపాటి రాజా గారు ఫోన్ చేశారు, సవితమ్మ భయపడద్దు, ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు భవిష్యత్తు ఉంది, మేమంతా నీతో పాటు ఉంటాం అంటే అప్పుడు నేను ఒక సామాన్య కార్యదర్శిని, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, కానీ గుర్తించుకొని ఎప్పటికప్పుడు పార్టీకి అండగా ఉన్న వ్యక్తి మరి ఆలపాటి రాజా గారు. ఆలపాటి రాజా గారు మరి నక్క ఆనంద్ బాబు గారు ఇలా ఎద్దు బండ్లు పెట్టడం, పాల ఉత్పత్తికి ప్రైజ్లు ఇవ్వడం, ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, ఒక ఉత్సాహంగా ఈ వాతావరణాన్ని కల్పించడం నిజంగా చాలా 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 బాగుంది. ఎందుకంటే భారతదేశంలోనే మన ఒంగోలు జాతి అంటేనే ఒక చరిత్ర మా రాయలసీమలో చెప్పుకుంటూ అంటారు. పొగురుకైనా పౌరుషానికైనా దేనికైనా ఒంగోలు గిత్త అని చాలామంది ఆదర్శంగా మా రాయలసీమలో చెప్పుకుంటుంటారు. నిజంగా ఇక్కడ చూస్తుంటే కూడా అంతా చాలా బాగుంది. ఎమ్మెల్యేలు నక్క ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావు, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్, కరీముల్లా, కొత్త సుబ్రహ్మణ్యం, అబ్బూరు మల్లి తదితరులతో పాటు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమం, మండలాలకి రైతులకి ఎంకరేజ్ చేసే కార్యక్రమము మన గౌరవ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ని పెడుతున్నారు. ఇది చాలా సంతోషం. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా ఆనందం పరుస్తుంది. ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందిస్తున్నారు. అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన ప్రియతమ రైతులకి ఎల్లప్పుడూ అండగా నిలబడే నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒంగోలు జాతి ఆవుల పాల పోటీల్లో పాలడుగు సురేంద్ర, చావా అంకినేడు, పసుపులేటి కృష్ణకు చెందిన ఆవులు వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచాయి. మంగళవారం జరిగిన ఎడ్లబల ప్రదర్శన పోటీల్లో లక్ష్మయ్య చౌదరి, వీరబ్రహ్మనాయుడు, శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరి రైతులకు చెందిన ఎడ్లు వరుసగా మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. రైతులకు అతిథులు బహుమతులు అందించారు. బుధవారం పోటీల్లో 10 జతల ఎడ్లు పాల్గొన్నాయి. Sabe
చెప్పమంటారు కొద్దిగా మన ఈ ప్రదర్శనలో గారు పోపూరి వెంకటరెడ్డి గారు మోపూరి నాగేశ్వరరావు గారు ఓకే రాజబాబు గారు జనరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామన్ గారు కుమారుడు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం సార్ ఒకసారి మానవతుల మాంగళ్యం గడుపుతుంటే 2100 అడుగుల దూరాన్ని 12 సార్ కొత్త సుబ్రహ్మణ్యం గారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. బహుమతిగా శ్రీ పసుపులేటి కృష్ణ గారు సన్నాఫ్ సుబ్బారావు గారు వారి యొక్క 10.45 గ్రాముల మరి కాటూరి వెంకటేశ్వరరావు గారి ఈ కార్యక్రమంలో పైన ఉన్నటువంటి వారు కొంచెం విఐపి జోన్ వరకు భాగం పంచుకోవాల్సిందిగా బహుమతిని అందజేసిన వారు కన్నగంటి మురళీకృష్ణ గారు 15,116 వీరికి బహుమతిగా అందజేయడం జరుగుతుంది. వీరికి బహుమతిని 10,116 కన్నగంటి మురళీకృష్ణ గారు ఈ బహుమతిని అందజేయడం జరిగింది. వారి తరఫున 4,116 అందజేయడం జరుగుతుంది. ఇలా సంవత్సరాలు గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నారు. మీరు వచ్చి మీ బహుమతి స్వీకరించాలి. ఓకే థ్యాంక్ యూ. ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నవారు యాదవ్ గారు, డాక్టర్ హుసేన్ గారు, పెద్దపాటి లక్ష్మీశ్వర గారు, పెద్దపల్లి వారు, పట్టుపాడు మండలం గుంటూరు జిల్లా. 9వ బహుమతి ఇస్తున్నటువంటి వారు కీర్తి శివ బహుమతిగా మన రాష్ట్ర మంత్రివర్యులు నటరాజది బాంబే పడుతున్నారు. కీర్తిశేషులు ఆలపాటి శ్రీరామకృష్ణ గారి మెమోరియల్ పెద్ద జ్ఞాపకార్థం ఈరోజు మాజీ మంత్రివర్యులు ఉమ్మడి గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ
సోదర సమానులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శన, పశు ప్రదర్శన ఈరోజు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కన్నుల పండుగగా గ్రామీణ వాతావరణం ఉట్టిపడేటట్లుగా ఏదైతే రైతాంగం కోరుకుంటారో ఆ విధంగా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసినందుకు రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా నిర్వాహకులకి, దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో రైతాంగం మొత్తం కూడా వెన్నెముకగా ఉండే రైతుల్లో ఈ ప్రదర్శనలు అంటే చాలా ఉత్సాహంగా కూడా తమ సొంత ఇంట్లో పండుగలో కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అంతటి ఉత్సాహభరితమైన వాతావరణం ఈ ఎడ్ల ప్రదర్శనలో కూడా ఉంటుంది. నాకు ఈ ఎడ్ల పందాలు అనేది ఇదే ఫస్ట్ టైం చూడటం. చాలా సరదాగా జరుగుతుంది. ఇలాగే అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా కలిసి వచ్చి ఒక పండుగ వాతావరణం లాగా ఇలాగా జరుపుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మన భావితరాలకు కూడా మనమే కాకుండా పిల్లలందరినీ తీసుకొచ్చి మన సాంప్రదాయాలన్నీ అలవాటు చేయటం చాలా ముఖ్యం. మొత్తం కంట్రీ మొత్తం అర్బనైజేషన్ అయిపోతున్న ఈ టైంలో మన గ్రామ సాంప్రదాయాలు, అలాగే కుటుంబాలన్నీ కలిసి ఉంటారు, ఇవన్నీ ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్ ద్వారానే మనం ఎంకరేజ్ చేయగలమని, ఇలాంటి ఈవెంట్కి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 2014 ఎన్నికలకు ముందు ఎడ్ల బల ప్రదర్శనను బ్యాన్ చేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాగానే ఆ బ్యాన్ లిఫ్ట్ చేసి కోర్టు ద్వారా 2014 నుంచి ఎడ్ల బల ప్రదర్శనకు తిరిగి పునః ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం తెలంగాణలో ఉన్న రెడ్డి గారు, ఇక్కడ సాంబశివరావు, అటువంటి పెద్దలందరూ, ఇక్కడ మేసాల కోటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఎడ్ల బల ప్రదర్శన కోసం పట్టుబట్టి నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి తిరిగి పునః ప్రారంభించడం జరిగింది. రైతాంగానికి ఆసక్తి, రైతాంగానికి అత్యంత ఇష్టమైనటువంటిది, రైతాంగానికి పట్టు వదలకుండా కూర్చొని ఎంతసేపైనా ఈ బల ప్రదర్శన తిలకించేటువంటి మరి శక్తి ఈ ఎడ్ల బల ప్రదర్శన ద్వారానే రైతాంగానికి వచ్చింది. మీటింగ్లు అయితే 2 గంటలు కూర్చోరు, ఏది పెట్టినా 2 గంటలు కూర్చోరు. రైతాంగానికి అత్యంత ఇష్టమైనటువంటిది, కన్నుల పండుగగా తిలకించేటువంటిది ఎడ్ల బల ప్రదర్శన తప్ప మరొకటి లేదు సాటి అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శనలో మన ఆలపాటి రాజేంద్ర గారు, ఆలపాటి వాళ్ళ తండ్రి గారైన ఆయన గురించి చెప్పాలంటే చాలా మహా సంతోషంగా, తండ్రిని మించిన తనడని పెట్టి చక్కగా ఈ ఎడ్డపందాలు కన్స్ట్రక్షన్గా చేసినందుకు ఆయనకి నా కృతజ్ఞత. ఇంకాను ఆయన కన్న తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు. ఇవాళ ఎడ్ల పందాలు పెడుతున్నారు అంటే చాలా ఖర్చుతో కూడిన పని, కానీ అంత రైతు సోదరులు వచ్చి ఆనందిస్తున్నారంటే కన్స్ట్రక్షన్ చక్కగా ఉంది, బాగుంది. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 2 రోజులుగా జరుగుతున్న 14వ జాతీయ స్థాయి నాటకోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్, తెనాలి నాటక సమాజం వారు ది లెసన్ సాంఘిక నాటికను, విశాఖపట్నం శ్రీ సాయి కళానికేతన్ వెల్ఫేర్ సొసైటీ వారు శశిరేఖ పరిణయ పౌరాణిక పద్య నాటకం ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ అధ్యక్షుడు డిఎల్ కాంతారావు, ప్రధాన కార్యదర్శి పిఎస్ఆర్ బ్రహ్మచారిలు, న్యాయవాది వెల్లినేని రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ అసిస్టెంట్ని. మరి మీరు? నా పేరు సుబ్బయ్య. మా ఊళ్ళో నన్నందరూ సుబ్బయ్య తాత అని పిలుస్తా. నువ్వు అలానే పిలువు. అలాగే తాతగారు కూడా నాలాగే బ్యాచిలరా? మా అమ్మగారు కూడా ఉన్నారా? పైకి ఇంకా పైగా ఏమిటో అన్ని పైన చూపిస్తున్నాడు. నీకు తగిలితే లేదుగా. ఏ ఊరేమంది? ఇలా అంటే పైన ఇంకో ఫ్లోర్ జరిగాదయ్యా.
దేవుడు పిలిచాడు, వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి రాలి. ఇక ఆదుకోడు. వద్దు వద్దు వద్దు, మళ్ళీ నా పెళ్లి మాట్లాడుతూ చచ్చేంత వరకు నీకేమైనా బలవయ్యానా చెప్పు, ఎప్పుడే చచ్చిపోతాను. నేను అంత తొందర కాదు. పర్వాలేదు రావయ్య, మనందరం కుటుంబ సభ్యులమే. అలాగే నా పేరు భక్తులయ్య. మేమైతే కాఫీ బాగుందనే అంటాం. అంటే కాఫీకే ప్రాధాన్యత ఇస్తాం. అదే నీ భర్త అయితే కాఫీ నువ్వు చేసావు కాబట్టి, నువ్విచ్చావు కాబట్టి బాగుందంట. అంటే ప్రాధాన్యత నీకిస్తాడు. చీరలు, పువ్వులు, గాజులు అవి నువ్వు కొనుక్కుంటే అలంకారం. అదే నీ భర్త కొనిస్తే అభిమానం, భార్య మీద ప్రేమాభిమానం. బయటికి వెళ్ళినా బజారుకి వెళ్ళినా తండ్రి తోడుంటే పెద్దవాడున్నారన్న ధ్యాస మాత్రమే ఉంది. అదే నీ భర్త నీ పెట్టుకుంటే నీకేం కాదన్న ధైర్యం. ఇక్కడ వ్యత్యాసం చూసావా? తండ్రి తోడుంటే నీడలా నడుస్తాడు, భర్త తోడుంటే ఓడుగా నడుస్తాడు, నడిపిస్తాడు. 2014లో ఈ పోస్టల్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక చోట సమావేశమయ్యి మన పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కళలను పోషించాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఒక సమావేశాన్ని పెట్టి నిర్ణయం తీసుకున్నాం. అంటే కళల పోషణ ఇది రోజు చేసేటటువంటి పోస్టల్ డ్యూటీసే కాకుండా కళా పోషణ కూడా అవసరమని భావించటం అయింది. అలాగే ఆ తీర్మానం ప్రకారంగా 2014లో డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ అనేది ఒకదాన్ని స్థాపించాం. స్థాపించిన నాటి నుండి నేటి వరకు అంటే ఇవాళ 14వ జాతీయ నాటకోత్సవములు జరపడానికి కారణమైంది. ప్రతి సంవత్సరం కూడా మేమేం చేసేవాళ్ళం అంటే అందరూ కూడా 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు నాటకాలు ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండేవి. మా డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా 7 నాటకాలు మేము ప్రతి సంవత్సరం ప్రదర్శించేవాళ్ళము. అయితే మళ్ళీ ఈ సంవత్సరం మొదలుపెట్టాము. అయితే మొదలుపెట్టినటువంటి ఈ సంవత్సరం కాబట్టి ఈ 2 రోజులు మాత్రమే డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్తు నాటకోత్సవాలు 14వ జాతీయ నాటకోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. డిఎల్ కాంతారావు పోస్టల్ కళా పరిషత్తు వారు భారత నాటక ఉత్సవాల సందర్భంగా రెండో రోజు ఈరోజు మొదటి లెసన్ అనే నాటిక, తర్వాత శశిరేఖ పరిణయం అనేది పౌరాణిక నాటకం ప్రదర్శించబడుతుంది. ఇది 14వ సంవత్సరం ఈ కళా పరిషత్తు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా 7 రోజుల నాటకాలు ఆడించిన తెనాలి డిఎల్ కాంతారావు పోస్టల్ కళా పరిషత్తు మరి వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈ నాటక కళా పరిషత్తు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. మరలా ఈ సంవత్సరం మొదలు పెట్టి నందుకు చాలా ప్రేక్షకులు మహాశయులు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. పట్టణంలోని 21, 26, 27 మరియు 28 వార్డుల్లో ఆమె పర్యటించారు. పినపాడు పంట కాలువ పూడికలు తీయించు పనులు పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
తీసేయాలి. అవి వాడకూడదు. ఎక్కడైతే నీళ్ళు ఎక్కడైతే ఆగుతున్నాయో అక్కడ మేము వెళ్ళి ఆ సమస్య ఎలా వస్తుంది ఏంటని తెలుసుకుని అదంతా తీపియటం జరుగుతుంది. అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ బండలు వేయటాన ఎక్కువ ఆ సిల్ట్ దాని కింద పేరుకుపోవటం జరుగుతుంది. దయచేసి ప్రజలకు చెప్పేది ఏంటంటే ఆ బండలు తీస్తుంటే ఈ రోజున మీరు అంటే మీ ఇంటి వరకు మీరు చూసుకుంటున్నారు కానీ పక్క ఇంటి వాళ్ళు ఇబ్బంది పడుతుంది అనేది గమనిస్తలేదు. ఆ మురుగు అక్కడే ఆగిపోవటాన ఆ దోమలు అనేది ఉత్పత్తి బాగా పెరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, మాకు సహకరించండి. ఆ బండలు తీసి అది సిల్ట్ తీస్తున్నాం కాబట్టి మాకు సహకరిస్తే ఇంకా బాగుంటుంది. మన తెనాలి పట్టణంలో తప్పకుండా శానిటేషన్ మెరుగుపడాలంటే మీరు మాకు సహకరించాలి. అలానే మేము కానీ మా అధికారులు కానీ మేము శానిటేషన్ మీద దృష్టి పెట్టాము. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ చేస్తామని, అలానే శానిటేషన్ మెరుగుపడే విధంగా మీరు మాకు సహకరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.